హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. లోమి అగైన్ పార్ట్ 32. అతను ముందు ఇంకోసారి మాటలు అనడానికి తావలేకుండా అతనితో ఇక మాటలు అనవసరం అని భావించిన ప్రియ బయటికి అడుగుపెట్టిందో లేదో ఒంట్లో ఓపికలేనట్టు దబీమని కింద పడిపోయిందామె. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రాహుల్కి అప్పుడే ప్రియ కింద పడిపోవడం చూసి కంగారుగా తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు రాహుల్. ఎదురుగా ప్రియా మాట్లాడిన మాటలకి ఇంకా షాక్లోనే ఉన్నాడు కౌశల్. పడిపోయిన ప్రియాని చూసి చేరుకుని తన దగ్గరికి వచ్చేలోపే రాహుల్ ప్రియాని చేరుకున్నాడు. నెమ్మదిగా ఉన్న కౌశల్ బిహేవియర్ని అంచనా వేస్తూ, వాట్ హ్యాపెన్ కౌశి, నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటావు అనుకోలేదు. వచ్చి ప్రియాని లేపడంలో హెల్ప్ చేయరా నాకు అని అడిగాడు రాహుల్ కౌశల్ని. ప్రియా తనని టచ్ చేయొద్దు అన్న మాట గుర్తుకొచ్చి ప్రియా మాట్లాడిన మాటలకి ఈగో హర్ట్ అయిపోయిన కౌశల్, ఆ మేడం క్వీన్ విక్టోరియా రాణి గారిని తనని టచ్ చేయొద్దని చెప్పింది. సో ఇంకెలా నేను టచ్ చేస్తాను తనని? నాకు అంత అవసరం లేదని తనకు కూడా తెలియాలి కదా. దెన్ నువ్వు నీ చెల్లిని ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకువెళ్ళు అన్నాడు కౌశల్. కౌశల్ని సూటిగా ఓసారి చూసి రాహుల్ ప్రియాను లిఫ్ట్ చేసి, మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు కానీ యూ పే ఫర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ డే. నువ్వు తను వెనక ఎంత తిరిగినా అప్పటికి తను నిన్ను పట్టించుకోకుండా ఉండొచ్చు. ఐ ప్రీటి యూ, ఎంజాయ్ అనేసి రాహుల్ ప్రియా తన రూమ్కి తీసుకువెళ్ళి సింధుని పిలిచి వాటర్ తెమ్మని చెప్పి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన రాహుల్ ప్రియా ఫేస్ని నీట్గా తుడుస్తూ, సింధుని ఏమైంది అని అడిగాడు అతను. ఎందుకో ప్రియాని చూస్తుంటే అతని మనసులో లెక్కలేనని డౌట్స్ వచ్చేస్తున్నాయి. ఆ క్షణంలో వద్దన్నా సరే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్న సింధుని కదుపుతూ, ఏంటే అంత దీర్ఘ ఆలోచనలో ఉన్నావు అన్నాడు రాహుల్. ఏం లేదు రాహుల్ అంది సింధు. ఏమి లేదంటే ఏదో గ్యాప్ ఇవ్వలేని డైలాగ్ ఉంది అని అర్థం. చెప్పవే బాబు లాక్ చేయకుండా అన్నాడు రాహుల్. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అంది సింధు. ముందు ప్రియాకి మెలకువ వచ్చాక మనం రూమ్కి వెళ్ళాక చెప్తాను అంది. ఓకే అన్నాడు రాహుల్. మెల్లగా కదులుతున్న ప్రియాని చూస్తూ, ఆర్ యూ ఫైన్ నౌ అని అడిగాడు. హా అన్నయ్య బాగానే ఉంది నాకిప్పుడు అని అంది ప్రియా. నేను నిజంగా షాక్ అయ్యానురా, నువ్వింత వీక్గా ఎప్పుడయ్యావో తెలియక. ప్రియా అతనికి చెప్పలేదుగా, బదులుగా చిన్నగా నవ్వి ఊరుకుంది అంతే. ఏమైందిరా? ఆమె హెయిర్ని నిమురుతూ బెంగగా కనిపిస్తున్న ఆమె ఫేస్ని చూస్తూ అడిగాడు రాహుల్. వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ విక్కుతూ చూస్తూ అతని పొట్టలో తల దాచుకుంది. లంచ్ చేయన్నయ్య, మళ్ళీ నీకు ఆఫీస్ టైం అవుతుంది కదా అంది ప్రియ. నీకంటే కాదు కానీ ఎందుకు క్రై చేస్తున్నావో నాకు చెప్పకూడదా అని అడిగాడు లాలనగా రాహుల్. అప్పుడే రూమ్లోకి రాధిక గారు రావడంతో, ప్రియాని నేను చూసుకుంటాను, నువ్వు లంచ్ చేసేయి సింధు రాహుల్కి అన్న ఆమె మాటలకి అలాగే అత్తయ్య అంటూ రాహుల్ చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళిపోయింది సింధు. అబ్బా, అది అలా బాధపడుతుంటే మీ ఇద్దరు నన్ను డైవర్ట్ చేయాలనుకుంటున్నారా అని అడిగాడు రాహుల్ సింధు వైపే చూస్తూ. కాదు, బాధపడుతున్న తనని మేము ఇంకాస్త బాధ పెట్టలేక అంది సింధు గిల్ట్ ఫీల్ అవుతూ. నైట్ కౌశల్ అన్న డ్రింక్ చేసిన మొత్తులో ప్రియాని ఇక చెప్పలేక అతన్ని అర్థం చేసుకోమన్నట్టే చూసింది సింధు. విన్న అతనికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. వాడిని నైట్ సపరేట్ రూమ్లో అన్నా పడుకోబెట్టాల్సింది అన్నాడు రాహుల్. మీరేం చేస్తారు దానికి? కనీసం ఇద్దరం ఒకే చుట్ట ఉంటే అర్థం చేసుకుంటారు అనే కదా నిన్న దానికి మనం ఏర్పాట్లు చేసింది. కానీ అది వాళ్ళు సంతోషంగా జరిగి ఉంటే బాగుండేది, ఇలా ఫోర్స్గా కాకుండా ఉంటే. కానీ దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. కౌశల్ అన్న ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదురా నేను అని సింధు రాహుల్ కళ్ళలోకి చూస్తూ, ఒకరి కోపాన్ని ఒకరు అర్థం చేసుకుంటేనే ఆ ప్రేమకి పరమార్థం ఉంటుంది. కోపం రావడం కాదు, ఆ కోపాన్ని భరించగలిగే వ్యక్తి మన జీవితంలోకి రావడం గొప్ప. వాడికి కోపాన్ని ఇప్పటి వరకు భరించింది చాలు, ఇకపై అవసరం లేదు అన్నది నా ఒపీనియన్. వాడి లైఫ్లోకి ప్రియా వచ్చింది కానీ ఎంతవరకు తోడుని నిలుపుకోగలుగుతాడో చూద్దాం అన్నాడు రాహుల్ సింధుతో. కానీ ప్రియా ఇక నుంచి బాధపడేలా మాత్రం ఉండకూడదు. ఆ టార్చర్ ఇక నుంచి వాడిపైన అప్లై చేసేలా మనమే చేద్దాం అని సైడ్ స్మైల్ ఇచ్చాడు రాహుల్.
అంతా విలనిజం, కాస్త ఓవర్ అని అనిపించట్లేదు నీకు అని అంది సింధు రాహుల్తో. ఆ మాట వినడం ఆలస్యం. గుండె జారి గల్లంతైపోయింది ప్రేరణకి. మళ్ళీ అదొక్కట నా ప్రాణానికి ఉఫ్ అని అనుకుంది ఆమె. హే, నిన్ను చూస్తుంటే చెడిపోతాని తప్పని అనుకోవు కదా అన్న సాంగ్ లిరిక్స్ పాడాడు ప్రజ్వల్. వింతగా చూస్తూ ఏమైంది రిషి మీకు ఇవాళ అని అడిగింది ప్రేరణ. ముద్దు వచ్చేస్తున్నావు, నిన్ను చూస్తుంటే నిన్ను చెడగొట్టి నీతో పాటు నేను కూడా చెడిపోవాలనిపిస్తుంది అన్నాడు ప్రజ్వల్. ప్రేరణ చిన్నగా నవ్వుకుంటూ అతను చూస్తూ తన కళ్ళని పక్కకు తిప్పి వెళ్తుంటే వెళ్ళనివ్వకుండా ప్రజ్వల్ ఆమెను వెనక నుంచి హత్తుకుంటూ ఎక్కడికి పారిపోతున్నావు నా నుంచి, అతని ఊపిరి సైతం ఆమెను వదలను అని అల్లుకుంటుంటే వాళ్ళు చూపుతో అతని గుండెల్లో వలపు బాణాలు వదులుతుంటే అతని చేతులు ఆమె నడుమ చుట్టూ అల్లుకున్న హ్యాండ్స్ మీద వేసి అతని ఛాతీ మీద తల ఆనించిందామె. ఫలితంగా నునుపుగా కనిపిస్తున్న ఆమె మెడవంపుల్లో అతని పెదవులు ప్రత్యక్షమయ్యాయి. ఊపిరి తీసుకుని అతనిస్తున్న ఉప్పినంత ప్రేమని తట్టుకోలేక ముందుకు కదులుతున్న ప్రేరణ ఆపి బాతు చేపిస్తా అన్నావు నాకు అన్నాడు అని కళ్ళెగరేశాడు ప్రజ్వల్. ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు కొట్టడం తప్పుతుందా, తప్పుకోవడం సాధ్యమవుతుందా, లేదుగా అని నీరసంగా అంది. సోప్ పట్టుకున్న ప్రేరణ ఆమె ఎదురుగా స్టూల్ వేసుకుని కూర్చున్న ప్రజ్వల్ ప్రేరణని ఊపిరి ఆగిపోయేలా చూస్తుంటే ఇప్పుడు నేను భయపడి వెనకడుగు వేసిన ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేస్తాడేమో అని ఇక స్నానం చేయించడానికి సిద్ధపడి తన పైటని నడుం చుట్టూ ఉన్న బొడ్లో దోపుకుంది ఆమె. ఫ్రంట్ ఉంటే అతను ఏడిపించే ప్లాన్ చేస్తాడని తనని వెనక్కి చేరి మగ్గుండ వాటర్ తీసుకుని వీపు మీద పోసింది ప్రేరణ. ఆ కాసేపటికే ప్రేరణ చేసిన పనేంటో అర్థమవ్వగానే కసుక్కున ఆమె వైపు తిరిగిపోయి ఇలా వెనక నుంచి వాటర్ పోస్తే బాత్ అయిపోయినట్టేనా అన్నాడు ప్రజ్వల్. సోప్ పెడతాను, ఎందుకంత కంగారు రిషి నీకు, నా హ్యాండ్లో ఉంది కదా సోప్, ఇటు ఇవ్వండి అంది ప్రేరణ. కానివ్వు, వెనుక ఉంటే ఫ్రంట్ ఉంటే ఎవరు రబ్ చేస్తారు? నేనే చేస్తాను, దానికి నేనేమి మీ ముందుకు రావాల్సిన అవసరం లేదు, బ్యాక్ సైడ్ నుంచి కూడా రబ్ చేయొచ్చు అంది ప్రేరణ. నో, నాకు కంఫర్ట్ ఉండదు అంటూ అరిచాడు. దాంతో ఉలిక్కిపడింది ప్రేరణ. అతను టచ్ చేస్తూ ఒంటిని తడమాలి అంటేనే అన్న ఆలోచనకే తనని ఎక్కడెక్కడ టచ్ చేస్తాడో తెలిసి డేర్ చేయలేకపోతుంది ప్రేరణ. నువ్వు ఇలానే ఆలోచిస్తూ ఉండు, నాకేమో ఎక్కడో దురద వచ్చేస్తుంది అన్నాడు ప్రజ్వల్. అదే నిజమే అవ్వడంతో ఇక తప్పక అతను కోరుకున్నట్టే ముందుకు వచ్చి తను వణుకుతున్న మునివేల స్పర్శతో తన ఒంటిని మీటుతుంటే ప్రజ్వల్లో వద్దు అన్న అతని పెదవుల్లో కొంటెదనం ప్రత్యక్షమై ఆమెను కన్నారపకుండా చూస్తున్నాడు అతను. అతను చూస్తున్న చూపులు తనకి గుచ్చుకున్నట్టుగా తెలిసి ఓసారి కళ్ళు మూసి తెరిచి అతన్ని చిన్నగా చూస్తూ మీరు ఇలా చూశారంటే బాత్ నేను చేపించలేను, వెళ్ళిపోతాను అంది అతనికి ఫింగర్ చూపిస్తూ. ఆ ఫింగర్ని తన చేత్తో పట్టుకున్న ప్రజ్వల్ తన పెదవులకు లాక్కుని నాలుకతో లీక్ చేసి వదిలాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఫలితంగా చేతిలో ఉన్న సోప్ నలిగిపోతూ ప్రేరణ చేతిలో కరిగిపోతుంది. ప్రేరణని దగ్గరికి లాక్కున్న ప్రజ్వల్ మనం వర్క్ ఏదైనా స్టార్ట్ చేస్తే మధ్యలో స్టాప్ చేయకూడదు అన్నాడు ప్రేరణ చెవిలో చిన్నగా. వరగడం వల్ల మడతపడిన నడుం వంపుల్లో తన చేతిని పోనించి ప్రెస్ చేస్తూ. దీంతో తుల్లుపడి వెనుక అడుగు వేసిన ప్రేరణ సోప్ వాటర్లో లెగ్ వేసి జారలోపే ఆమె హ్యాండ్ ప్రజ్వల్ మీద వేసి ఇంకో హ్యాండ్ సపోర్టుగా వాల్ మీద వేద్దాం అనుకుంది. కానీ అది కాస్త పంపు మీద పడి షవర్ అయ్యేసరికి ప్రేరణ ప్రజ్వల్ కౌగిలిలో ఇరుక్కుంది. ఫలితంగా తడిచిన చీర చాటున దాగిన ఆమె అందాలు ఎత్తు పల్లాలు అతని కంటికి ఇంపుగా మరింత కవ్విస్తూ అతని నిగ్రహానికి పరీక్ష పెట్టేస్తుంటే అతని మగసిరికి పెద్ద కష్టమైంది తట్టుకోవడం. ఆ టార్చర్ ఇక నుంచి వాడిపైన మనమే అప్లై చేసేలా చేద్దాం అని సైడ్ స్మైల్ ఇచ్చాడు. అంతా విలనిజం, కాస్త ఓవర్ అనిపించట్లేదు నీకు రాహుల్ అంది సింధు. ఏం పర్లేదు, కాస్త ఎక్కువైనా సరే, నీకు లంచ్ వడ్డిస్తానురా అంది సింధు. అదొక్కటేనా, ఇంకేం లేదా అని తుంటరగా చూస్తూ అడిగాడు రాహుల్. ఇంట్లో జరుగుతున్నది సరిపోక నీకిప్పుడు అది కావాల్సి వచ్చిందా? అన్నీ మూసుకుని లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళు
అని వేలు పెట్టి వార్న్ చేసింది సింధు. మేడం గారి ఆర్డర్ తప్పుతుందా అంటూ అతన్ని తింటూ సింధుకు తినిపిస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాహుల్. ప్రియా వల్ల వచ్చిన చిరాకుని ఎలా బదులు తీర్చుకోవాలో తెలియట్లేదు కౌశల్కి. అతని బ్రెయిన్ ఆలోచన మధ్యలో అలసిపోయినట్టుంది. బెడ్ మీదకి అలా జారబడి కన్నులు మూసుకున్నాడు కౌశల్. కానీ అతని ఆలోచనలకి అంతే లేకుండా పోయింది. ప్రియా అంటే ఉన్న సాఫ్ట్ కన్సర్న్ అదే నిమిషంలో ఆ ఇద్దరి మధ్య జరిగింది ఎంత మర్చిపోవాలనుకుంటున్నా కూడా మర్చిపోలేకపోతున్నాడు అతను. తప్పు అసలు ఎక్కడ జరిగిందో తెలియనట్టు నింద మొత్తం ఆమె మీదే వేసేశాడు. అది అతని మనసుకు కూడా తెలుస్తుంది, కానీ ఒప్పుకోవట్లేదు. మేల్ ఈగో. కానీ పదే పదే తన కళ్ళకి ప్రియా అలా కింద పడిపోవడం ఇప్పుడు ఎలా ఉందో అన్న ఆలోచన అతని మనసుకి వేడక ముళ్ళులా గుచ్చుతూనే ఉంది. ప్రియా వల్ల వచ్చిన చిరాకు ఆమె వల్ల మాత్రమే దూరం అవుతుందని తెలిసిందేమో అతనికి. ఆలోచన మరిచాడు. అతని విచక్షణ ఆ క్షణం మాయమైపోయింది. జరిగిన దానికి తప్పించుకోవాలని లేదు, అలాగని సేమ్ టైం వేరే కొడుతో మాటలు పడడానికి కూడా సిద్ధంగా లేడు. ఇంకోసారి వేగంగా అడుగులు వేసుకుంటూ ప్రియా రూమ్కి వెళ్ళిపోయాడు కౌశల్. నిద్రలో సైతం కలవరంగా ఉన్న ఆమె కనుబొమ్మలు, మెడ మీద తను చేసిన గోటి గుర్తులు, పంటిఘాట్లు, పెదవి చిట్లి లైట్గా బ్లడ్ బ్లీడ్ అయినట్టు గూడు కట్టిన బ్లడ్, చెదిరిన పైటలో నుంచి ఆమె ఎద మీద పడిన పంటి గుర్తులు, నడుం మడతలు కొరికినట్టు ఉన్న అతను ఇచ్చిన గుర్తులు. ఏదో ఒకటి మాట్లాడదాం అని వచ్చిన వాడు ప్రియా పరిస్థితి చూసి అతని మనసు బాధగా మూలిగింది. అతను చేసిన పనికి ప్రియా ఇప్పుడు ఇలా ఉందని అర్థమైంది. పడుకున్న ఆమె నుదుటిపై చేయి వేసి టెంపరేచర్ చెక్ చేద్దాం అనుకున్నవాడు ఆగిపోయి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు కౌశల్. ఐఆమ్ సారీరా, బహుశా నా లైఫ్లో చాలా పెద్ద మిస్టేకే జరిగిపోయింది. దాన్ని ఇప్పుడు నేను అసలు ఎలా ఫేస్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న అలాంటి టైంలో అసలు ఎలా బిహేవ్ చేశానో నాకే తెలియక నిన్ను హర్ట్ చేసేస్తున్నా తెలుస్తుంది నాకే. బట్ నాకు నీ మీద ప్రేమ లేదంటుంటే ఆ ఒక్క విషయంలోనే ఎందుకు అర్థం చేసుకోవట్లేదో తెలియట్లేదు ప్రియా. నన్ను అన్ని విషయాల్ని బాగానే అర్థం చేసుకుంటావు కదా, ఇదొక్కటి ఎందుకు? ప్రేమ లేదు కానీ మన ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మొదలైపోయింది. ఐ నో నేను స్టూపిడ్ అయిపోతున్నాను, కానీ దానికి నా మనసు కూడా స్పందించాలిగా. నా ఇష్టంతో సంబంధం లేకుండా నా లైఫ్లోకి నువ్వు వచ్చేసావని కోపం, దాన్ని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నా. ఎవ్రీ టైం ఐ యామ్ ఫెయిల్డ్. కానీ అదే నిమిషంలో నువ్వు మాట్లాడిన మాటలు నాకే తెలియకుండా నన్ను హర్ట్ చేసేస్తున్నాయి ప్రియా. కానీ నీ విషయంలో జరిగింది మాత్రం సారీ అంటూ ఆమెను చూస్తూ మనసులో అనుకున్న కౌశల్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోదామని డోర్ ఓపెన్ చేస్తున్నవాడు ప్రియా మాట్లాడుతున్న మాటలకి ఆగిపోయాడు. ఒక్క నిమిషం బావా. ఓపిక లేకపోయినా ప్రియా బెడ్ మీద నుంచి లేచి నుంచుంటూ ఒక్క క్షణం నీ హార్ట్ నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు కదా బావా అని అడిగింది. ఇన్ని రోజులు ఒక్కసారి కూడా నీ గుండెని నా ప్రేమ తాకలేకపోయిందా? లేదా నువ్వు చూడాలి అని అనుకోవట్లేదా? నిజంగానే నీ కళ్ళకి నా ప్రేమ కనిపించట్లేదా బావా? నిజంగానే నీ కళ్ళకి నేను చీప్గానే కనిపిస్తున్నాను ఇంకా ఇంత జరిగినా అని అంది ప్రియా. ఇక లో మ్యాటర్ మన మధ్యలోకి తీసుకురావద్దు ప్రియా. నార్మల్గా ఎప్పట్లా మనిద్దరం ఫ్రెండ్స్లా ఉందాం అన్నాడు కౌశల్. మనిద్దరి మధ్య జరిగినవి అన్నీ మర్చిపోదాం. ఎందుకు ఇదంతా నేను ఫేస్ చేయలేకపోతున్నాను ప్రియా, అర్థం చేసుకో అన్నాడు కౌశల్. ప్రియా పెదవుల మీద ఓ పిచ్చి నవ్వు. ఆ నవ్వుకి కళ్ళు తిప్పేసిన కౌశల్ దాని అర్థం అతని మనసుకు తెలిసిందో ఏమో. నా ప్రేమకి ఓపిక ఎక్కువ బావా, ఎదురు చూస్తాను కానీ నువ్వు అనుకునేలా కాదు. నువ్వు ఎంత చూసినా నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మధ్యలో డ్రాప్ అంటూ అస్సలు అవ్వను. ఓ ఇలా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తావు నా కోసం? 5 years, 10 years, మోర్ దెన్ లైఫ్ లాంగా? నాకు నీ ఫ్రెండ్గా కన్నా నీ భార్యగా ఉండడమే కావాలి. భార్యని ఓ ఫ్రెండ్లా ఫీల్ అవ్వాలి కానీ ఎప్పటికీ ఫ్రెండ్లోనే ఉంచేస్తానంటే బాధగా అతని కాలర్ని చేతిలోకి తీసుకుంటూ ఎందుకు నీకింత మొండి పంతం బావా? ఇంకా ఏం చేస్తే నీకు నా ప్రేమ కనిపిస్తుంది అంది ప్రియా కౌశల్తో. పంతం ఉన్నది నాకు కాదు నీకు. నన్ను పొందాలన్నా దక్కించుకోవాలన్నా పంతం తప్ప నాకు నా కోసం నువ్వు ఆలోచించేంత ప్రేమ కనిపించట్లేదు.
నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు కదా? యామై రైట్ అంది ప్రియా కన్నీళ్లతో. ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం. మన మధ్యలో జరిగిన డ్రామా మొత్తం రబ్ చేసి నీ మనసులో నుంచి తీసేసాయి. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నామో అంతకు మించి బెస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం. ప్రియా కళ్ళల్లో నిలిచిన కన్నీళ్ళకి అతని మనసు కరుగుతున్న ప్రియాని వైఫ్లా ఫీల్ అయ్యింది. యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేడు కౌశల్. ఒక ఫ్రెండ్ని ఫ్రెండ్ లాగానే ఫీల్ అవ్వగలుగుతాం బావా, వేరే ఫీలింగ్స్తో కాదు. నేను అంతే. నిన్ను నేను లవర్గా ఫీల్ అయినప్పుడే లవర్గానే ఫీల్ అవుతాను. ఇప్పుడు నువ్వు నా హస్బెండ్వి, నేను అలాగే ఫీల్ అవ్వగలుగుతాను. హస్బెండ్ని ఫ్రెండ్ని చేయలేను. సారీ. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అంది ప్రియా కౌశల్తో. నీకు కంగారు భయం నాకు అర్థమైంది బావా అని ఆమె పెదవుల మీద చిరునవ్వుతో, నువ్వు మనసులో అనుకున్నది నేను ఎవరికి చెప్పను. చెప్పి మీ అందరి మధ్యలో నేను దూరాన్ని తీసుకురాలేను. ఆ చేదు నిజం ఎప్పటికీ నాలోనే అంతమైపోతుంది. ఇంకెప్పుడు అక్క విషయం మన ఇద్దరి మధ్యలో కూడా నేను తీసుకురాను. ఆ ప్రస్తావన కూడా అస్సలు నాకు గుర్తు కూడా పెట్టుకోను అని ప్రియా అనగానే థ్యాంక్స్ అని చెప్పిన కౌశల్ తన రూమ్కి వెళ్ళిపోయి పగిలిపోతున్న తలని వెళ్ళి షవర్ కింద నుంచున్నాడు. అంతే, అలానే. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కాస్త హైప్ కూడా ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.